ట్రంప్ అధికారంలోకొచ్చాక అంతకుముందు సారయితే మనతో పూర్తిగా స్నేహంగా ఉండేవాడు. ఈసారి అధికారంలోకొచ్చాక మోడీ మీద పెత్తనం చేయాలనుకున్నాడు. మోడీ అందుకు అంగీకరించలేదు. ఓ పక్కన మన మీదన వేధింపులకు పాల్పడుతున్నాడు. అందులో భాగంగా మామూలుగా 10% పన్నులుంటే తనొచ్చాక ఆయిల్ కొనొద్దు రష్యా నుంచి అని 15% వేశాడు పన్నులు. ఆ తర్వాతన మళ్ళీ ఇంకొక 25% వేశాడు. టోటల్‌గా 50% ట్యాక్స్ అన్నాడు. దాదాపు 3 నెలల నుంచి చేసుకొచ్చాడు. దాంతో మోడీ భయపడిపోతాడు. ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను. అయినా ఎందుకు చేయలేదు అంటూ వచ్చాడు. అయిపోయింది. మోడీ అయితే నిశ్శబ్దమైనటువంటిది. ఇతర దేశాలకి మన సరుకులు పంపించేటట్టు చేసుకొచ్చాడు. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందం వచ్చేటప్పటికి ట్రంప్‌కి బిత్తరపోయాడు. దాంతో అమెరికా పెట్టుబడిదారులందరూ ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చేటప్పటికి ట్రంపే ఫోన్ చేసి మోడీతో మాట్లాడి, సరే మొత్తం ఒప్పందం తర్వాత చేసుకుందాం ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంటు. యూరప్ దేశాల కంటే ముందు మాతో ఒప్పందం, ఆ మధ్యంతర ఒప్పందం అని చెప్తూ నీకు పన్నుల శాతం తగ్గిస్తున్నాను 18% చాలు 50 వద్దని చెప్పాడు. అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. అసలు ఏ టారిఫ్ వేయడానికి నీకేడ హక్కు ఉందిరా పోనాయన అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇవాళ అమెరికన్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతంలో ఉన్న 10% పన్ను మాత్రం కడితే చాలు మనం. 18% ట్యాక్స్ కూడా లేదు. 10+18 28 అన్నారు. అది లేదు. ఉట్టి 10 కాదు 18 అన్నారు. అది కూడా లేదు. 10% పన్ను. కొన్నిటి మీదన స్టీలు ఇట్లాంటి వాటి మీద ఇదివరకు అలా పార్లమెంట్‌లో ఆమోదించిన పన్నులు ఉన్నాయి. మన దగ్గర నుంచి 40%, 50% అట్లాంటివి ఉంటాయి తప్పించి మెయిన్ వాటిది ఇప్పుడు మన ఆక్వా కావచ్చు, బియ్యం కావచ్చు ఇట్లాంటి వాటి మీద పన్నులన్నీ కూడా 10% అన్న తీపి కబురు. తద్వారా మన వ్యాపారవేత్తలు మన కోల్పోతున్న తగ్గుతున్న లాభం మళ్ళీ పెరుగుతదనమాట.